హలో తిండి ప్రియులు, ఈరోజు మనం వండబోయేది నాటుకోడి పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: లవంగాలు, ఇలాచి, పువ్వు, మిరియాలు, సాజీర, రాతి పువ్వు, జీలకర్ర, బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి ముక్కలు ప్లస్ తీపి చెక్కలు. ఇవి వేడి చేసి కొంచెం కాల్చుకొని వీటిని పొడిలా చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఈ మసాలాలన్నీ ఒక్కసారి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం సరిపడా ఆయిల్ పోసుకోండి. నాటుకోడి కోడి కూర ఏదైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ యూజ్ చేసుకుంటే మంచిది. కొన్ని పచ్చిమిర్చి, అవి వేగే వరకు వెయిట్ చేసి కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాము. మూత పెట్టేస్తున్నాను. ఈలోపు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎందుకనంటే ఆనియన్స్ వేగాలి అని అంటే కొంచెం ఉప్పు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసినారనుకోండి త్వరగా వేగుతాయి. కొద్దిసేపు మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం. ఒక్క 2 minutes అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకొంచెం ఉప్పు, 1 స్పూన్ వేసిన ప్రస్తుతానికి, తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుంటాను. కొంచెం కారం, ఇది నాటు కారం అండి, తేజా కారం అంటారు. చూసి వేసుకోండి. మీరు ఎంతగా తింటారో అంతే వేసుకోండి ప్రస్తుతానికైతే. ఇలా కలిపేసి ఆహా, మామూలు స్మెల్ రావట్లే. కొంచెం ధనియా పౌడర్ వాడుతున్నాను ప్రస్తుతానికి. స్మెల్ అయితే అదిరిపోతుంది అండి. ఇప్పుడు మనం తెచ్చుకున్న టోటల్ కోడి, నాటుకోడి మంచిగా కాల్చి పసుపు రుద్ది కడిగిన నాటుకోడి నీట్గా ఉప్పుతో కడిగి పెట్టుకున్నాము. ఇది వేసేసుకుందాము.
సుమారుగా 1 కేజీ బావు ఉంటుందండి. మసాలా అంతా ఈ ముక్కలకి తగిలేంత వరకు మనం కలుపుకుందాం. మసాలా కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, కింద కొంచెం కూడా మసాలా లేకుండా ముక్కలకి మొత్తం అంటుకుంది. ఇలా కలిపేసుకొని ఒక్క 5 to 10 minutes ఉంచామనుకోండి, చికెన్లో నుంచి కొంచెం వాటర్ ఊరి దానికి అంతటా అది ఉడుకుతుంది. ఈ నాటుకోడి వాటర్ ఊరి సెట్ అయ్యేంత వరకు మనం పక్కన ఉందాం. ఒక 5 నుంచి 10 నిమిషాలు వేడి చేద్దాం అంతే. అది ఊరిన తర్వాత మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాం. 5 నిమిషాలు పట్టింది వాటర్ ఊరడానికి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం టొమాటో వేసుకుందాం. ఈ టొమాటో ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుందాం. నాటుకోడి కాబట్టి కొంచెం వేగాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం. వాటర్ లెవెల్ తగ్గింది. టొమాటోస్ కూడా బాగా మగ్గినాయి. చూడండి కావాలంటే. ఇప్పుడు నాటుకోడి కాబట్టి పులుసు కూడా కావాలి మనకు, కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మనకు పులుసు ఎంత కావాలో అంతవరకు పెట్టుకుందాము. ఆలోపు మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అది కొంచెం వేసుకుందాము. ముక్కలకు అన్నిటికీ పట్టాలి కదా. కోడి చాలా పెద్దదైపోయింది. లెగ్ పీసులు కలుపుతుంటే బయటికి వచ్చేస్తుంది, లేదంటే విడిపోతుంది. మనం కలుపుకున్న మసాలా వేసుకున్నాము. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం మనం. ముక్కలు మునిగేంత వాటర్ వేసిస్తాము. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేద్దాం. ఆల్రెడీ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికినాయి. ఇప్పుడు వాటర్లో ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అన్నట్టు. ఒక 15 minutes వెయిట్ చేయాలి. ఇది నాటుకోడి, బాయిలర్ కోడి కాదు. సో ఒక పావు గంట అయినా వెయిట్ చేయాలి. మూత తీసి టేస్ట్ చెక్ చేస్తున్నాను.
చూసారుగా ఫ్రెండ్స్, ఆయిల్ ఎట్లా పైన తేలుతుందో. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒక పని, కొంచెం తరుముకున్న కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలిపి ఫస్ట్ టైం సార్ లెక్క ఒక బాగుంది, కరెక్ట్గా ఉంది.